ప్రైజ్ ది లార్డ్ అండి. తేజోమహుడైనటువంటి దేవుని యొక్క నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడాలని తలంచున్న మాట ఏంటంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, 6 బాధలలో నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఆమేన్. ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అండి, నాకు మానవులకు ఉండేటటువంటి బాధలు ఒకసారిగా గుర్తొచ్చాయండి. మానవులమైనటువంటి మన దగ్గర అనేకమైన బాధలు ఉంటాయి, కానీ వాటికి తగినటువంటి పరిష్కారాలేమో దేవుని దగ్గర ఉంటాయండి. సాధారణంగా మానవులు చేసేటటువంటి పని ఏంటంటే, బాధ కలిగినప్పుడు ఆ బాధను వేరే బాధలు కలిగి ఉన్నటువంటి వ్యక్తికి వెళ్ళి చెప్తాం. అలా చెప్పినంత మాత్రాన ఆ బాధలకు మనకి పరిష్కారం అనేది లభించదండి. సోషల్ సైట్స్లో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఫన్నీ న్యూస్ ఒకటి కనిపించిందండి. ఏంటంటే, ఎవరికైనా బాధలు చెప్పుకుందాం అనుకుంటుంటే వాళ్ళు మనకంటే ఎక్కువ బాధలు చెప్తున్నారు, బాధల్లో కూడా కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది అనేసి. అది వినగానే బాగా నవ్వు వచ్చిందండి. కానీ మానవుడు, బాధలు కలిగినటువంటి మానవుడికి తన యొక్క బాధలు చెప్పుకుంటే ఆ బాధకు పరిష్కారం దక్కదు. కానీ ఎప్పుడైతే మానవుడు బాధలను తగ్గించేటటువంటి, లేదంటే బాధలకు పరిష్కారాన్ని ఇచ్చేటటువంటి, మనకున్నటువంటి సమస్యలను తీర్చగలిగేటటువంటి, లేదంటే మన యొక్క బాధలను తీర్చగలిగేటటువంటి వారికి కనుక మనం చెప్పుకున్నట్లయితే మన యొక్క బాధలకు పరిష్కారం అనేది లభిస్తుందండి. అటువంటి బాధలు లేనటువంటి, అటువంటి బాధలన్నింటికీ కూడా పరిష్కారాన్ని ఇచ్చేటటువంటి వారు మన దేవుడు మాత్రమేనండి. ఆయన మాత్రమే మన యొక్క కుటుంబ సమస్యలకు, మన యొక్క ప్రధానమైనటువంటి బాధలన్నింటికీ కూడా పరిష్కారాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థులు ఆయన ఒక్కరేనండి. ఈ రోజున ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మీ యొక్క జీవితంలో ఏదో ఒక విధమైనటువంటి బాధలతో బాధపడుతూ ఉంటారు. అనేకమైనటువంటి చెప్పుకోలేని బాధలకు లోనై ఉంటారు. సాధారణంగానండి మానవుని యొక్క శరీరంలో అనేకమైన భాగాలు ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, ఇలా అనేకమైన భాగాలన్నీ కలిపితే శరీరం అండి. ఈ రోజున ఎక్కువ బాధలు ఏమి ఎక్కువైపోయాయి అంటే, మానవుని జీవితంలో కుటుంబంలో వచ్చేటటువంటి బాధలు ఎక్కువైపోయినాయండి. కుటుంబంలోని బాధలు ఎప్పుడు వస్తాయంటే, ఇప్పుడు శరీరంలో కన్ను చూడకపోతే మిగతా ఏ భాగం కూడా చూడలేదు, చెవులు వినకపోతే చెవుల్లాగా వినేటటువంటి వేరే అవయవాలు ఏమీ లేవు, నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం, నోటి ద్వారా తప్పితే వేరే విధంగా మనం ఆహారాన్ని భుజించలేం. ఈ విధంగా ఏ అవయవం అయితే ఆ అవయవము సరైన క్రమంలో దాని యొక్క పని నిర్వర్తిస్తేనే ఈ శరీరం అనేది చక్కగా నడవగలుగుతుంది. అదేవిధంగా కుటుంబం అనేది తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు, చెల్లెళ్ళు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇలా ఇవందరూ కలిపితేనే ఒక కుటుంబం అండి. ఈ కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రులు, పిల్లల పాత్ర పిల్లలు, ఎవరి పాత్రను వారు సవ్యంగా నిర్వర్తిస్తే, వారి యొక్క బాధ్యతలను వారు సవ్యంగా నిర్వర్తిస్తే కుటుంబంలోని బాధలు కూడా తగ్గుతాయండి. రోజున దేవుడు యోబు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు తగిలినను ఏ కీడును తగులదు అని ఆయన సెలవిస్తున్నాడు. మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి బాధలు ఉంటాయి. అన్ని బాధల్ని కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో 7 రకాలైనటువంటి బాధల కింద దాన్ని వివరించారండి. మన జీవితంలో వచ్చేటటువంటి బాధలన్నీ కూడా 7 రకాలైనటువంటి బాధల్లోంచి వస్తాయండి. కాబట్టి దేవుడు నీకు అభయం ఇస్తున్నారు. ఏంటంటే, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు అనేసి సెలవిచ్చారు. నీ యొక్క బాధలన్నిటికీ పరిష్కారం ఇవ్వగలిగేటటువంటి దేవునికి నీ యొక్క బాధలను చెప్పుకోండి. చెప్పుకున్నప్పుడు ఆయనకు పరిష్కారాన్ని ఇస్తారు, ఆ బాధలకు నీకు విడుదలను ఇస్తారు, ఆ బాధల నుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తారు.
కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని మనం ధైర్యంగా ఉండేలాగా ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.